మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులపై కాల్పులు జరిగినా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయిన దానికి కాని దానికి స్పందించే బీజేపీ నేతలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో చోటు చేసుకున్న ఘటనపై మౌనం వహించడమే ఆ రెండు పార్టీల బంధానికి నిదర్శనమని సీఎం అన్నారు. విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై కేశవరావు కమిటీ అధ్యయనం చేస్తోందన్న సీఎం జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థను పరిశీలించి తగిన మార్పులు చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్ పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన సీఎం రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా నిధుల కేటాయింపు జరిగిందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ప్రవేశపెట్టామన్న రేవంత్ రెడ్డి కుటుంబానికి 5 లక్షల బీమా పరిహారం అందిస్తామన్నారు. అప్పులు, ఆదాయానికి సంబంధించి పారదర్శకంగా అన్ని వివరాలు చెప్పామన్నారు. 3.47 లక్షల కోట్ల అప్పులో 3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం తెచ్చిన రుణాల వడ్డీలు, అసలుకే చెల్లించామన్నారు. తమ ప్రభుత్వం వాడుకున్నది కేవలం 17,000 కోట్లేనన్న రేవంత్ రెడ్డి అది కూడా అభివృద్ధి, సంక్షేమానికే ఖర్చు చేశామని స్పష్టం చేశారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకున్నా 44,000 కోట్లు చెల్లించినట్లు వివరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికి పోలీసులపై కాల్పులు జరిగినా కాషాయ పార్టీ నేతలు స్పందించలేదన్నారు. ఇరు పార్టీలు ములాఖత్ అయ్యారనేందుకు ఇదే నిదర్శనమని తెలిపారు. హెల్త్ పాలసీతో 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందనటం సరికాదన్నారు. హెల్త్ పాలసీ, టీడీఆర్పై ఏ ఏజెన్సీతోనైనా విచారణకు సిద్ధమని కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న సీఎం ఆ నిధులను రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలన్నారు. ఆర్థిక వెసులుబాటు మేరకు గ్యారంటీలు అమలు చేస్తున్నామని హరీష్, కేటీఆర్, కేసీఆర్ ఏం చెప్పినా చెవిటివాడు ముందు శంఖ ఊదినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను కుమారుడు, అల్లుడు కలిసి గృహ నిర్బంధం చేయటం వల్లే అసెంబ్లీకి రాలేదని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాధితులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని తెలిపారు. మూసీ అభివృద్ధికి అప్పులిచ్చేందుకు ఏడీబీ సిద్ధంగా ఉందన్నారు. సాంకేతిక నిపుణులతో డీపీఆర్ తయారు చేయిస్తున్నామన్న సీఎం పూర్తయ్యాక నిధుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేస్తామని తెలిపారు. జాతీయ జీడీపీ కంటే తెలంగాణ జీఎస్డీపీ మెరుగ్గా ఉందన్న సీఎం గత 2 నెలల్లో జీఎస్టీ వసూళ్లు 4,000 కోట్లు దాటాయని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు అందుబాటులో లేనందువల్లే 20 నెలల జాప్యం జరిగిందన్న సీఎం ఇప్పుడు వేగంగా విచారణ సాగుతోందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా విచారణకే రాలేదన్న సీఎం చక్రధర్ గౌడ్ కేసు కొట్టేస్తే ట్యాపింగ్ కేసు కొట్టేసినట్లు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో పాలసీ తెస్తామన్నారు. ప్రీ ప్రైమరీ నుంచి +2 వరకు విద్యార్థులు ఒకే చోట చదివేలా విధానాన్ని అమలు చేస్తున్నామని, విద్యా వ్యవస్థలో మార్పులపై కమిషన్ నివేదికే ఫైనల్ కాదన్నారు. విద్యకు సంబంధించి ఏవైనా సలహాలు ఇవ్వాలంటే కేశవరావు కమిటీకి నివేదించవచ్చని సూచించారు. జీవన్ రెడ్డి విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ కగార్ కేంద్ర నిర్ణయమన్న సీఎం మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రావాలని, తగిన భద్రత కల్పిస్తామని మాత్రమే విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.